అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఆల్రెడీ మనం శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం. అలానే అమ్మవారిని ఎవరు పూజ చేసుకోవచ్చు, ఏ వారాల్లో పూజ చేసుకోవచ్చు, ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి పూజ చేసుకునేటప్పుడు అనే వాటిపైన డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలానే మనము శివుని ఎలా ఆరాధించాలి అనేసి మన గురువు గారు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఆల్రెడీ చక్కగా వివరించారు. ఇప్పుడు మనము విష్ణుమూర్తి ఆరాధన కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే నాయన. గురువుగారు, మనకి ఈ శ్రావణ మాసంలో శివ ఆరాధన ఎలా చేసుకుంటాము, విష్ణుమూర్తి ఆరాధన ఎలా చేసుకుంటాము, అండ్ మన అమ్మవారి ఆరాధన ఎలా చేసుకుంటాం అన్న సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ముగ్గురికి ప్రశస్తన్నవి శ్రావణ మాసం. ఈ సిరీస్లో మన విష్ణుమూర్తి ఆరాధన ఎలా చేసుకోవాలి వీటి గురించి కొంచెం క్లుప్తంగా ప్రేక్షకుల కోసం వివరించినట్లయితే చాలా మంది ప్రేక్షకులకు ఉపయోగకరంగా ఉంటుంది. తప్పనిసరిగా నాన్న. అసలు ఒక్కొక్క యుగానికే ఒక్కొక్కడు ప్రశస్తం అని చెబుతూ కృతయుగే రంగనాథస్య త్రేతాయుగే రఘునందన ద్వాపర మాసంలో వాసుదేవస్య కలౌ వెంకటనాయక అన్నారు. అంటే మనకి కృతయుగంలో రంగనాథుడిని పూజించమన్నారు, అంటే ఆ యుగం మొత్తానికి. తర్వాత త్రేతాయుగంలో రఘునందుడు అంటే రామచంద్రమూర్తి రాముల వారు ఉంటారు కదా, ఆయన చేయమన్నారు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ యుగం మొత్తానికి దేవుడు. కలౌ వెంకటనాయక అన్నారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవంగా పూజించి వెంకటేశ్వరుడు ప్రశస్తం అన్నారు. ఇక్కడ చాలా మంది లాజిక్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కలియుగంలోనే వచ్చాడేమో అనుకుంటారు. యుగంలో ఆయన ప్రశస్తం అన్నారు తప్పితే ఆయన ఎప్పటి నుంచో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి స్థల పురాణం తీసుకుంటే చాలా ఉంది. అసలు శైవమా, వైష్ణవమా, శాక్తేయమా, శుక్రవారం పూట అభిషేకాలు ఎందుకు చేస్తారు అమ్మవారిలాగా, లేకపోతే ఈయనకి శివుడిలాగా అభిషేకం చేస్తారు, రకరకాల అన్నమాట. ఇంకా విష్ణువులాగా, తర్వాత ఇంకో చక్రాలు వచ్చినాయి. ఇవన్నీ అంటే అవన్నీ పెద్ద సబ్జెక్టు. అదేంటంటే మనకి 9-10 నిమిషాల్లో అయ్యేది కాదు. కనుక శ్రావణ మాసం అస్తంత ప్రశస్తమైనది అనతో ఏంటంటే సోమవారం వచ్చేసి శివయ్యకి అప్పచెప్పాం. అలాగే చక్కగా మంగళవారానేమో కేవలం గృహిణులు మంగళగౌరి వ్రతాలు కేవలం ఒక 5 ఏళ్ల పాటు పెళ్ళైనప్పుడు చేసుకునేది. శ్రావణ శుక్రవారం చిన్నప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి వాళ్ళు ప్రతి స్త్రీ చేసుకునేటువంటి ఇది. ఇక ఈయనకి వచ్చేసరికి వైష్ణవంలో ఏంటంటే మనకి చక్కగా ఏకాదశి, అలాగే దామోదరం ద్వాదశి, కానీ తర్వాత ఏంటంటే మీకు ఇవి ఉన్నాయి. ప్రతి శనివారము శ్రావణ శనివారాలని 7 వారాలు శనివారాలు, సప్త శనివారాలు చేసుకునేది కూడా శ్రావణ మాసంలో చేసుకోవడం ప్రశస్తంగా ఉంటుంది. అంటే ప్రతి శనివారము కూడా ఈయనకి ప్రశస్తము. వనమాలీగదీశారంగి ఈయన కూడా ఇష్టంట. ఏమిటయా అంటే వనమాల. వనమాల అంటే ఏంటి తెలుసా మీకు? మీకు తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క 2 రకాలు ఉంటాయి. మళ్ళీ అందులో తులసి మనం కుండీలో పెట్టుకుని పూజ చేసేది వేరు, వనంలాగా స్వామివారికి అలంకరణ చేయడం కోసం వనంలాగా పెంచేది వేరు. ఈ మనం పూజ చేసేదానికి వచ్చేసి మొత్తం అన్నీ కోసేసేసి మొండిగా చేసేసి తీసుకుని అర్చిస్తే స్వామివారికి అలంకారం అనగా అదే అమ్మవారిగా చూస్తాం అక్కడ తులసి కోటలో ఉన్నది. అలా కాకుండా మనకి పెరట్లో మన పూల కుండీలన్నీ ఎలా వేస్తామో అలా చక్కగా వనంలాగా చక్కగా తులసి మొక్కలు పెంచుకుని వాటిని అలంకారం కింద కోసి మనం చేయొచ్చు. ఇది అందుకని ఏంటంటే ప్రతి శనివారము ఇప్పుడు ఏకభుక్తము, భూశయనము, ఇవన్నీ ఏ వ్రతం చేసినా ఇవన్నీ కామన్. అలాగే ఉపవాసము ఇవన్నీ కామన్ కాదేంటంటే. అట్లాగేంటంటే ఈ నక్షత్రాల్లో కూడా శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం. భారద్వాజ గోత్రీకుడు శ్రవణ నక్షత్రం, ఆయనేమో ఆరుద్ర నక్షత్రం శివుడు. ఇక్కడ ఏంటంటే శ్రవణ నక్షత్రంలో ప్రశస్తము, శ్రావణ మాసం అంతా ప్రశస్తము. సాయం సంధ్యలో విష్ణు సహస్రనామం చేసుకుంటే అద్భుతము. అయితే విష్ణు సహస్రనామం చేసేటప్పుడు బజార్లో చాలా బుక్స్ దొరుకుతాయి. అంగన్యాస కరన్యాస సహితంగా ఉన్నది మాత్రమే చేసుకుంటే ప్రశస్తం. అంటే మూల మంత్రం విష్ణు సహస్రనామం లేదంటే ఉద్భవ క్షోభణో దేవైతి పరమో మంత్ర అన్నారు. ఉద్భవ క్షోభణ దేవ అనే పరమమంత్రం కాబట్టి
ఉద్భవాయంగుష్టాభ్యా నమః అంటూ అలా చేసుకోవాలి. శోభనాయ దర్జనేభ్యా నమః, ఓం దేవాయ మధ్యమాభ్యా నమః అంటే చేతులకు అంగాలకి శరీరంలో మూల కీలకమైన ఎక్కడైతే మనకి మన వీటిలో ఫైటింగ్ లో చెప్తారు చూడండి, ఇక్కడ గట్టిగా అయినా తగిలితే దెబ్బ తగిలితే పోతాడు, ఇక్కడ ఏమైనా తగిలితే పోతాడు, కంఠం మీద తగిలితే పోతాడు, హృదయం మీద గట్టిగా తగిలితే పోతాడు. చక్రాలు అవన్నీ ఏంటంటే చక్రాల మూలాధారాన్ని శాస్త్రం ద్వారాగా ఉంటాయి. ఇవి కాకుండా మనకి అంగాలలో ఏంటంటే ఈ చెవులు, ముక్కు, కన్ను, సహస్రారం, గొంతు, కంఠం ఇవన్నీ ఏంటంటే మూలమైనటువంటి కీలకమైనటువంటి భాగాలు. వీటన్నిటికి ఆవాహన చేసుకునేది కూడా చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇంట్లో ఏం చెయ్యాలి, మంత్రం ఏం చేయాలంటే మంత్రాల్లో మనకి ఓం నమో నారాయణ అష్టాక్షరి ఉంది, చక్కగా ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి ఉంది, ఓం విష్ణవే నమ షడక్షరే ఉంది. ఇప్పుడు నారాయణ కవచం చేసేటప్పుడు ఇవన్నీ 3 సంపుటీకరణ చేసుకుంటారు. కానీ మనకి ప్రశస్తంగా ఓం నమ శివాయ కానీ, శ్రీమాత్రే నమః కానీ, ఓం నమో నారాయణాయ కన కానీ ఇవంటి అంటే దైవీకి సంబంధించినవి. అంటే మీకు నియమాలు, నిష్టలు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా చక్కగా బండి మీద వెళ్తున్నాం, ట్రాఫిక్లో జామ్ అయిన అక్కడ కూడా నారాయణ మంత్రం చేసుకోవచ్చు, ఓం నమ శివాయ చేసుకోవచ్చు. ఆఫీసులో కాసేపు లంచ్ చేసి రిలాక్స్డ్గా కూర్చున్నాం ఒక పావు గంట, లంచ్ హాఫ్ అన్ అవర్లో, అప్పుడు కూడా మంత్రం చేసుకోవచ్చు. ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు, హాస్పిటల్లో వెడిమిన చేసుకోవచ్చు. దీనికి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈ ఖడ్గమాలకి వీటికి పెద్దవాటికి ఉన్నట్టుగా, లలిత శాస్త్రానికి వీటికి ఉన్నట్టుగా నమశివాయకి కానీ నారాయణ మంత్రికి కానీ వీటికి రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా సంపుటీకరణ చేసుకుని, విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు ఉన్నాయనుకో, 108 శ్లోకాల్లో కూడా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పాదానికి సపరేట్గా తీసుకుని ఈ 108 ఆ శ్లోకాన్ని సంపుటీకరణ చేసుకుని, అంటే ముందు వెనక ఆ శ్లోకం చదువుకుంటూ విష్ణు సహస్రనామం చదువుకునే పద్ధతి ఒకటి ఉంది. అట్లాగే ఏకాదశిలో కూడా మనకి మేము స్మార్థంలో ఏంటంటే జనరల్గా ఆ తిథి వచ్చిన రోజు చూసుకుంటాం, అంటే సూర్యోదయానికి ఉన్నట్టుగా. వైష్ణవంలో ఏంటంటే మా గురువు గారి తత్వంలో కానీ వైష్ణవం అంతా ఆచరిస్తున్నాం కాబట్టి దాంట్లో ఏంటంటే మిగులు చూస్తాం. ఆ మిగులు చూసి మిగులు ఉండాలి. అట్లాగే శ్రవణ నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తాం. శ్రీరామనవమి జరిగినప్పుడు కూడా నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. అలా ఏంటంటే ఎవరెవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. అందులో స్థితికారకుడు కాబట్టి పుట్టడం ఏదో జరిగిపోయింది, వెళ్ళటము శివయ్య ఎలాగో చేస్తారు. మధ్యలో మెయింటెనెన్స్ అంతా విష్ణువు కాబట్టి మనకి ప్రయారిటీగా ఏం చేస్తామంటే విష్ణువుకి అర్చన చేసుకోవటము. అది చేసినందువల్ల అంటే చక్క సాయంత్రం పూట విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా పెద్ద ఇవన్నీ. ఇప్పుడు ఏ పూజలైనా సరే యూట్యూబర్స్ వచ్చేసిన తర్వాత వేలు ఖర్చు పెట్టడం, లక్షలు ఖర్చు పెట్టడం, దానికి ఏవో హంగామా చేయటం, ఇవన్నీ ఏమక్కల. పత్రం పుష్పం ఫలంతోయం అంటే చిన్న తోచిన పుష్పాన్ని, మీ ఆఫీస్లో దొరికిన పుష్పం, వస్తున్న దారిలో మీ దొడ్లో ఉన్న పుష్పాలని ఏమైనా సరే ఒక పుష్పాన్ని తీసుకొచ్చి అర్చించు. ఇంత చెంబు నీళ్లు పోయి శివయ్యకి సంతోషపడతాడు, ఇంత అర్ఘ్యమయ్యి విష్ణుమూర్తికి సంతోషపడతారు. పుష్పం, ఫలం నీకు తోచింది, అక్కడ జామకాయలు ఉన్నాయా, మామిడికాయలు ఉన్నాయా, నీకు ఏది అందుబాటులో ఉంటే అంత కాస్ట్లీ పెట్టి కొనాలి, అన్ని కొనాలి. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఆపేసి మనస్సు ప్రధానము, భక్తి ప్రధానంతో చక్కగా మీరు విష్ణు సహస్రనామం, నారాయణ మంత్రం చేసుకుంటే అల్టిమేట్గా మీకు అన్ని రకాలని కూడా అవి దోష నివారణకు కూడా అన్నిటికి కూడా అదే ఉపయోగపడుతుంది. శుభానికి కానీ అశుభానికి కానీ, దోష నివారణకు కానీ, గ్రహదోష నివారణకు కానీ కూడా ఈ 2 నిత్యం గనక అనుష్ఠానం చేసుకుంటూ, ఎందుకు నేను ఇంత ఒక్కాని స్పెసిఫిక్గా చెబుతున్నానంటే, నేను దాదాపుగా ఇప్పుడు నాకు 52 ఏళ్ల వయసు అయితే నేను 81, 82 నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ రకమైన ప్రత్యేక పూజలు ఏ వేలు ఖర్చు పెట్టించి ఎవరి దగ్గర చేయించుకోలేదు. నేను ఇప్పటిదాకా చేస్తుంది కేవలం నారాయణ మంత్రం, విష్ణు సహస్రనామం కాబట్టి నేను ప్రాక్టికల్గా ఆచరించి నా స్వానుభవంతో చెబుతున్నాను. డ్యామ్ షూర్ మనకి ఏమేం కావాలో అన్నీ కూడా ఈ ఒక్క మంత్రంతో వస్తుంది. కనుక మీకు ఇంతకన్నా అల్టిమేట్ ఏం లేదు. చక్కగా శనివారాలు కూడా ఉపవాసాలు కూడా నేను చెప్పేది ప్రాక్టికల్గా. నిద్ర రాకుండా భగవన్నామంలో మెలుగుగా ఉండటము జాగరణ. ఆకలి వెయ్యకుండా భగవన్నామంలో, మీరు లౌకికంగానే ఒక సినిమా యాక్టర్ వస్తేనో, ఒక మినిస్టర్ వస్తేనో, లేకపోతే ఏదైనా మీకు బాగా ఇష్టమైన స్నేహితురాలు వస్తేనో వాళ్ళతో కాలక్షేపం చేస్తూ మీరు
భోజనం పిలిచి అరే రంట్రా భోజనం రంట్రా అని కూడా మర్చిపోతుంటాం కదా. ఈ కాలంలో ఆఫీసుల్లో కూడా టైం అయిపోయింది అని భోజనాలు ఇన్స్పెక్షన్ లో ఆడిటింగ్ ఉన్నప్పుడు, ఏదైనా సీమ్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు, టెలికాన్ఫరెన్స్ ఉన్నప్పుడు మనం మర్చిపోతాం. అలా మర్చిపోవటాన్ని ఉపవాసం అంటే ఆయనకి దగ్గరగా ఉండటం. బలవంతాన ఆకలి ఆపుకుని సాయంత్రం దాకా ఉంటేనో, రేపు ఉదయం దాకా ఉంటేనో మాకు పుణ్యం వస్తుంటే అది లంకనం అవుతుంది, ఉపవాసం కాదు. కనుక మొహమాటం లేదండి, నేను ప్రాక్టికల్గా ఆచరించి చెబుతున్నాను. నిద్ర రాని విధంగా నేను జపధ్యానాలు చేస్తూ శివరాత్రికి భగవద్ధ్యానంలో గడిపితే, లేకపోతే ముక్కోటి ఏకాదశి కానీ అలా గడిపినప్పుడు మాత్రమే నేను దాన్ని జాగరణ చేస్తాను. నిద్ర వస్తుంటే బలవంతాన ఆవలించుకుంటూ ఆపుకునే పరిస్థితి నేను చేయను, చక్కగా నిద్రపోతాను. అలాగే ఆకలి మర్చిపోయి చక్కగా పాలు తీసుకుంటూ, అవసరమైతే కొద్దిగా ఏదన్నా పండు తీసుకుంటూ, ఊరికి డజన్లు తినడం కాదు. అది జస్ట్ ఆ జఠరాగ్ని ఉద్భవించేటప్పుడు జస్ట్ ఒక చిన్న జామకాయ, చిన్న అరటి పండు వేస్తే అది ఉపశమనించేస్తుంది. అలా ఉన్నప్పుడు చేసేది ఉపవాసం. కానీ బలవంతాన ఆకలితో మాడుతుంటే, ఆకలి ఆపుకోలేనప్పుడు నేను ఎప్పుడు కూడా ఉపవాసం చెయ్యను. ఎవరు ఏమనుకున్నా శాస్త్రం అదే చెబుతోంది, ఉపవాసం అంటే దగ్గరగా ఉంటాం, జాగరణ అనేది కూడా. కనుక ఏంటంటే ఇవి చిన్న చిన్నవి చేసి స్పష్టంగా భగవత్ ఆరాధనతో మనస్సు పులకించుతూ ఆయన ఆ చిరునవ్వుని, తాదాత్మ్య వాసుదేవుని తలుచుకుంటూ చేయండి తప్పితే మనం వేరే విధంగా నిష్టలకి వీళ్ళందరూ చెప్తున్నారు కదా వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. శరీరాన్ని మనీని పోగొట్టుకుని శ్రమపడి భగవత్ ఆరాధన అక్కర్లేదు. చాలా చక్కగా వివరించారండి గురువుగారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చూసారు కదా ప్రేక్షకులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరికొన్ని వీడియోస్ కోసం మీరు కమెంట్ బాక్స్లో మీకున్న డౌట్స్ కానీ లేదా దేని గురించైనా తెలుసుకోవాలనుకున్నా వాటి గురించి క్లుప్తంగా మన గురువుగారితో విపులంగా వీడియో చేయడం జరుగుతుంది. మీ యొక్క సపోర్టే మమ్మల్ని ఇంకా ఇట్లా వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. ధన్యవాదాలు. చాలా సంతోషం.